నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పెట్రోల్, డీజిల్ కొరతపై సిపిఎం నిరసన. గాంధీ చౌక్ సెంటర్లో ఆందోళన. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమే కారణమని ధ్వజం. నంద్యాలలో ప్రపంచ మలేరియా దినోత్సవం. ఘనంగా అవగాహన ర్యాలీ. మార్కెట్ యార్డు స్థలం రైతులకు అంత ఉపయోగకరంగా లేదు. టీడీపీ కార్యాలయానికి కేటాయింపులపై జేడి రామాంజనేయులు సంచలన వ్యాఖ్యలు. ఎండల పట్ల అప్రమత్తత. పెరుగుతున్న ఎండల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ శేషన్న సూచన. నంద్యాలలో ఘనంగా ప్రారంభమైన వేసవి హాకీ శిక్షణ శిబిరం. బడి పిలుస్తోంది వినూత్న ప్రచారం. నంద్యాల జిల్లా పెసరవాయిలో ఉపాధ్యాయుల వినూత్న ప్రచారం. నంద్యాలలో వైభవంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు. నంద్యాల నూనెపల్లెలోని వ్యవసాయ మార్కెట్ యార్డు స్థల కేటాయింపు వ్యవహారం ఇప్పుడు జిల్లాలో రాజకీయ దుమారం రేపుతోంది. రైతుల కోసం వినియోగించాల్సిన అత్యంత విలువైన మార్కెట్ యార్డు స్థలాన్ని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి కేటాయించాలనే ప్రతిపాదనలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు కోరిన మేరకు నూనెపల్లె మార్కెట్ యార్డులో 2 ఎకరాల స్థలాన్ని పార్టీ కార్యాలయానికి కేటాయించాలని జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రక్రియలో భాగంగా శనివారం వ్యవసాయ మార్కెట్ జాయింట్ డైరెక్టర్ రామాంజనేయులు మార్కెట్ యార్డ్ చైర్మన్ హరిబాబుతో కలిసి ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. అక్కడ ఉన్న నిర్మాణాల తొలగింపు, స్థలం విలువ తదితర అంశాలపై ప్రభుత్వానికి పూర్తి నివేదిక సమర్పిస్తామని ఈ సందర్భంగా జేడి వెల్లడించారు. ఈ సందర్భంగా విలేకరులు జేడి రామాంజనేయులను సూటిగా ప్రశ్నించారు. రైతుల అభివృద్ధికి కేటాయించాల్సిన విలువైన భూమిని ఒక రాజకీయ పార్టీ కార్యాలయానికి ఎలా కేటాయిస్తారు? దీనిపై రైతుల నుంచి వస్తున్న అభ్యంతరాలకు మీ సమాధానం ఏమిటి అని అడిగిన ప్రశ్నకు జేడి ఆశ్చర్యకరమైన సమాధానం ఇచ్చారు. జేడి రామాంజనేయులు మాటల్లో, ప్రస్తుతం నూనెపల్లె మార్కెట్ యార్డులోని సదరు స్థలం రైతులకు పెద్దగా ఉపయోగపడటం లేదు. అందుకే దానిని లీజు ప్రాతిపదికన టీడీపీ కార్యాలయానికి కేటాయించేందుకు నివేదికలు పంపుతున్నాం. అయితే రైతులకు అవసరమైన మిగిలిన స్థలాన్ని వారి కోసమే వినియోగిస్తాం. రైతుల అవసరాల కోసం నిర్మించిన మార్కెట్ యార్డులో స్థలం అనవసరం అని ప్రభుత్వ ఉన్నతాధికారి వ్యాఖ్యానించడంపై రైతు సంఘాలు మండిపడుతున్నాయి. భవిష్యత్తులో మార్కెట్ విస్తరణకు ఉపయోగపడే స్థలాన్ని రాజకీయ కార్యాలయాలకు దారాదత్తం చేయడం ఎంతవరకు సమంజసమని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. ఈరోజు నంద్యాల మార్కెట్ యార్డ్ ను ఏడీ గారైన రామాంజనేయులు సార్ గారు పరిశీలించడం జరిగింది. గతంలో నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కి 2 ఎకరాలు కేటాయించినందున ఆ స్థలం పరిశీలించడానికి జేడి గారు ఈ రోజు వచ్చి విజిట్ చేయడం జరిగింది. స్థలం పరిశీలించడం జరిగింది. ఫర్దర్ అధికారుల సూచనల మేరకు మిగతా కార్యక్రమం జరగడం. జిల్లా తెలుగుదేశం ప్రెసిడెంట్, నంద్యాల జిల్లా తెలుగుదేశం ప్రెసిడెంట్ గారు వారి యొక్క ఆఫీస్ బిల్డింగ్ కట్టుకోవడానికని 2 ఎకర్స్ మార్కెట్ యార్డ్ లో స్థలం కేటాయించవలసిందిగా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడంతో దాని మీద కలెక్టర్ గారు గవర్నమెంట్ కు ఒక ప్రతిపాదన పంపడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని మనము ఈ యొక్క మమ్మల్ని ఫీజిబిలిటీ రిపోర్ట్ పంపడం అని గవర్నమెంట్ నుంచి ఆదేశాలు రావడంతో ఈ రోజు యొక్క స్థల పరిశీలన చేసి దీంతో ఏమేమి స్ట్రక్చర్స్ ఉన్నాయి, వాటి విలువ ఎంత, దాన్ని డిమాలిష్ చేయడానికి ఇటువంటి కాస్ట్ అంతా ఇవన్నీ కూడా సబ్మిట్ చేసి ఈ యొక్క ల్యాండ్ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి
తీసుకోవడానికి ప్రతిపాదనలు పంపడకు ఈ యొక్క విజిట్ చేయడం జరిగింది. ఇది వాళ్ళకు ఇవ్వడం అనేది మాకు పెద్దగా యూజ్ లేదు కాబట్టి అదర్ ఆల్టర్నేటివ్ గా ఇది లీజ్ బేసిస్ లో టైటిల్ హోల్డ్ మన దగ్గరే ఉంటుంది, బట్ లీజ్ బేసిస్ లో ఇవ్వడం జరగడానికి అవకాశం ఉంది. ఆ విధంగా రికమెండ్ చేయడం జరుగుతుందని మీ ద్వారా తెలియజేస్తుంది. స్థలం ఇంకా చాలా ఉంది, దాన్ని ఫుల్ యూటిలైజ్ చేసుకుంటాము. కావాల్సిన స్ట్రక్చర్స్ అడిషనల్ గా స్ట్రక్చర్స్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది. ఇది అదనంగా ఉంది కాబట్టి దీన్ని వాళ్ళకి కేటాయించడానికి ప్రపోజల్ పంపారు. మేము సాధ్యాసాధ్యాలు చూసి రికమెండ్ చేయడం జరుగుతుంది. మే 31 వరకు ఎస్పీజీ క్రీడా మైదానంలో శిక్షణ కార్యక్రమాలు. ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించిన హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు చాణక్యరాజు. నంద్యాల జిల్లా కేంద్రంలో వేసవి క్రీడా సందడి మొదలైంది. జిల్లా క్రీడా ప్రాధికారత సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి హాకీ శిక్షణ శిబిరం నేడు ఘనంగా ప్రారంభమైంది. నంద్యాల స్థానిక ఎస్పీజీ క్రీడా మైదానంలో వేసవి హాకీ శిక్షణ శిబిరాన్ని హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు చాణక్యరాజు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. నేటి నుండి మే నెల 31వ తేదీ వరకు ఈ శిక్షణ తరగతులు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా చాణక్యరాజు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని, తద్వారా వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. ఈ శిక్షణ శిబిరంలో క్రీడాకారులు నిష్ణాతులైన కోచ్ల వద్ద చక్కని మెలకువలు నేర్చుకొని రాష్ట్ర మరియు జాతీయ స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. నంద్యాల నుండి ఇప్పటికే పలువురు క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని, వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హాకీ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షులు మాణిక్యరాజు, అసోసియేట్ కార్యదర్శి దివాకర్, స్టీఫెన్, వెటర్న్ క్రీడాకారులు రవికుమార్, మిద్దె చార్లెస్, కోచ్ శ్రావణ్ మరియు క్రీడాకారులు పాల్గొన్నారు. సమ్మర్ కోచింగ్ క్యాంపు శాప్ మరియు హాకీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో త్రూ డిఎస్ఏ నంద్యాల ద్వారా మేము ఇక్కడ నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో పిల్లలందరూ కూడా హాకీ ఆడే వాళ్ళంతా కూడా వచ్చినారు. వారికి ఇది ఒక ఉత్సాహము, వారికి ప్రోత్సాహము కల్పించడానికి జరిగింది. పిల్లల్లో ఆట మీద ఆసక్తి కలిగించడానికి, వాళ్ళ ఫ్యూచర్ను చదువుతో పాటు ఒక క్రీడను కూడా వాళ్ళు నేర్చుకొని ముందుకు రావడానికి, వారికి మంచి విద్యలో కానీ ఉద్యోగంలో మంచి అవకాశం కలిగించడానికి, మరి ముఖ్యంగా వాళ్ళు నేషనల్కి ఆడడానికి అవకాశాలు కల్పించడానికి మా హాకీ ఆంధ్రప్రదేశ్ ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొంతమంది పిల్లలు నేషనల్ ఆడినారు. అట్లాగే ఇక ముందు కూడా ఎక్కువ మంది ఇక్కడ నుంచి పిల్లలు హాకీ నేషనల్కు ఆడడానికి ప్రయత్నం చేస్తాము. వాళ్ళ యొక్క ఆట తీరును బట్టి వాళ్ళ సెలెక్షన్ ఉంటుంది. పిల్లలు బాగానే ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ కార్యక్రమం సమ్మర్ కోచింగ్ క్యాంప్ అనేది నెల రోజులు జరుగుతూ ఉంది. పిల్లలకు అందరికి కూడా పిల్లలకు సెలవులు కాబట్టి ఈ సెలవులలో వాళ్ళకు మంచి అవకాశం ఇది. వాళ్ళ యొక్క సమ్మర్ కోచింగ్ క్యాంప్ను వాళ్ళు ఒక అవకాశంగా తీసుకొని ఈ యొక్క కార్యక్రమంలో వాళ్ళు విజయవంతంగా వాళ్ళ యొక్క హాకీని నేర్చుకొని, ఇదే కాదు మిగతా క్రీడలకు కూడా హాకీ శాప్ వాళ్ళు ప్రోత్సాహం చేస్తున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ఈ శాప్ ద్వారా ఈ కోచింగ్ క్యాంపులు నడుస్తున్నాయి. అందులో భాగంగా హాకీ కూడా ఒకటి కాబట్టి పిల్లలందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ యొక్క కార్యక్రమం ద్వారా పిల్లలకు నైపుణ్యము హాకీ గురించి వాళ్ళకు తెలుస్తుంది. ఆ విధంగా వాళ్ళు హాకీ నేర్చుకుని ముందుకు పోతారని చెప్పి శాప్కు మాకు ధన్యవాదాలు. ఇక్కడ నిర్వహించడానికి ఇచ్చినటువంటి ఎస్వి హై స్కూల్ గ్రౌండ్ కూడా మాకు అవకాశం ఇచ్చిన వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతంగా నడుస్తారని నమ్ముతూ ఇంతటితో. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడి పిలుస్తోంది కార్యక్రమం నంద్యాల జిల్లాలో సందడిగా సాగుతుంది. గడవేముల మండలం పెసరవాయి గ్రామంలో ఉపాధ్యాయులు సరికొత్త పందాలో ప్రచారం నిర్వహిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. డ్రమ్స్ వాయిస్తూ రాగయుక్తంగా వివరిస్తూ తల్లిదండ్రుల్లో అవగాహన కల్పిస్తున్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ కొరతను నిరసిస్తూ సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గాంధీ చౌక్ సెంటర్లో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.
పెట్రోల్ బంకుల వద్ద గంటల తరబడి వేచి ఉన్న ఇంధనం దొరకక సామాన్యులు పడుతున్న ఇబ్బందులపై నాయకులు మండిపడ్డారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా దాదాపు 66 పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయని, అరకొరగా స్టాక్ ఉన్న చోట వాహనదారులు నిద్రాహారాలు మాని క్యూ లైన్స్ లో నిలబడాల్సి వస్తోందని సిపిఎం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. డీజిల్ కొరత కారణంగా ప్రజా రవాణా, సరుకు రవాణా వాహనాలు నిలిచిపోయాయని, దీనివల్ల రవాణా రంగ కార్మికులు ఉపాధి కోల్పోవడమే కాకుండా నిత్యావసర ధరలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పండించిన పంటలు చేతికి వచ్చే సమయంలో డీజిల్ దొరకక కోత మిషన్లు ఆగిపోయాయని, అకాల వర్షాల భయం మధ్య రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని నాయకులు పేర్కొన్నారు. ఒకవైపు ఇంధన కొరత లేదని ప్రభుత్వం ప్రకటనలు చేస్తోందని, మరి బంకుల్లో స్టాక్ ఎందుకు లేదో తేల్చాలని డిమాండ్ చేశారు. యాజమాన్యాలు కృత్రిమ కొరత సృష్టిస్తున్నాయా అన్న కోణంలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. ఎండ తీవ్రత వల్ల ప్రజలు 3 రోజులుగా బంకుల వద్ద వరుస కడుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి ఇంధన సరఫరాను పునరుద్ధరించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం నాయకులు తోటమద్దులు, గౌస్, వెంకటలింగం, శ్రీనివాసమూర్తి, కార్యకర్తలు హుసేని, వెంకట్రావు, జైలాన్, పాములేటి, వెంకటరమణ, ఇలియాస్తో పాటు సుమారు 50 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల పట్టణంలో పెట్రోల్ డీజిల్ కొరత విపరీతంగా ఉంది. బంకుల దగ్గర ప్రజలు వెహికల్లతో నిలబడి చాలా ఎండకు, ఇప్పుడున్నటువంటి వేడిమికి ఎండకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండకు నిలబడి ప్రజలు. కాబట్టి ప్రభుత్వము, అధికారులు ఈ పెట్రోల్ డీజిల్ కొరతను వెంటనే నివారించాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అట్లనే మన నంద్యాల జిల్లా కలెక్టరు మేడం గారు పెట్రోల్ డీజిల్ కొరత లేదని చెప్తా ఉన్నారు. కానీ పెట్రోల్ డీజిల్ కొరత లేకుంటే ఈ బంకులు ఎందుకు పెట్రోల్ డీజిల్ కొరతను సృష్టించి, పెట్రోల్ డీజిల్ కొరత వలన చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. అట్లనే నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతాయి. కాబట్టి పెట్రోల్ డీజిల్ కొరతను వెంటనే నివారించాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ, వీటిపైన కలెక్టర్ గారు, ఎస్పీ గారు చర్యలు తీసుకొని క్యాన్లకు కాకుండా వెహికల్స్ కే పట్టే విధంగా ప్రజలను అసౌకర్యాలకు గురి చేయకుండా పెట్రోల్ డీజిల్ కొరతను వెంటనే సృష్టించకుండా చర్యలు తీసుకోవాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. నంద్యాల పట్టణంలో దాదాపు 3 రోజుల నుంచి నంద్యాల పట్టణంలో ఉండే ప్రజలకు, పక్కన ఉండే పల్లెల్లో ఉండే ప్రజలకు పెట్రోల్ డీజిల్ దొరకక పెట్రోల్ బంకుల దగ్గర ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. కానీ అధికారులు మాత్రం పెట్రోల్ కొరత లేదని చెప్పేసి కలెక్టర్ గారు స్వయంగా చెప్తున్నారు. కానీ నంద్యాలలో ఉండే దాదాపు సగం బంకులు మూతపడిపోయినాయి. మళ్ళీ పెట్రోల్ కొరత లేకుంటే బంకులు ఎందుకు మూతపడతాయని చెప్పేసి మేము సిపిఎంగా ప్రశ్నిస్తున్నాం. మరి అదే విధంగా ఈరోజు డీజిల్ కొరత మూలంగా ఈరోజు రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వరి కోతలు కొయ్యాలా, మొక్కజొన్న కోతలు కొయ్యాలా అంటే ఆ మిషన్లకు డీజిల్ అవసరం. కానీ ఈరోజు ఆ డీజిల్ లేక మిషన్లు కూడా ఆగిపోయిన పరిస్థితి ఉంది. రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. నంద్యాల పట్టణ ప్రజానీకం అయితే చాలా ఇబ్బందులకు గురి అవుతుంది. కాబట్టి కలెక్టర్ గారు, ఎస్పీ జోక్యం చేసుకోవాలా. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక నంద్యాలలోనే కాదు, రాష్ట్రం అంతా ఈ కొరత ఉందని చెప్పేసి పౌర సరఫరాల శాఖ మంత్రి చెప్తా ఉన్నాడు. మరి ఈరోజు కొరత రానికి ప్రధాన కారణం ఈరోజు యుద్ధం అని చెప్తున్నారు. మరి యుద్ధం నివారించడానికి మన ప్రధానమంత్రి ఏదైనా ప్రయత్నం చేస్తున్నాడంటే ప్రయత్నం చేసే పరిస్థితి లేదు. అమెరికాకు లొంగిపోయి ఈరోజు ప్రధానమంత్రి ప్రవర్తిస్తున్నాడు. ఈరోజు రష్యా నుంచి ఇంధనం దిగుమతి చేసుకుంటే మనకు కొరత ఉండేది కాదు. కానీ అమెరికా వాడు రష్యా నుంచి దిగుమతి చేసుకోకూడదు అన్ని చెప్పినందుకే ఈరోజు ఇండియాకు కొరత వచ్చింది. కాబట్టి అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము సిపిఎంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నంద్యాల పట్టణంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. పట్టణంలోని మెయిన్ బజార్లో వెలిసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలను
ఆర్యవైశ్యులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఆలయ పునఃప్రతిష్ఠ జరిగి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేపట్టారు. వాసవి కన్యకా పరమేశ్వరి దేవి విగ్రహ పునఃప్రతిష్ఠ జరిగి 60 వసంతాలు పూర్తయిన శుభ సందర్భంగా ఆలయంలో వాసవి కన్యకా పరమేశ్వరి దేవి వ్రతం ఘనంగా నిర్వహించారు. ఈ వ్రతంలో ఆర్యవైశ్య మహిళా మండలి సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి ప్రత్యేక అర్చనలు చేశారు. ఈ నెల 26వ తేదీన అమ్మవారి జయంతిని పురస్కరించుకొని ఆలయంలో విశేషాభిషేకాలు నిర్వహించనున్నారు. 26వ తేదీ సాయంత్రం ఆలయం నుండి చిన్న చెరువు కట్ట వరకు అమ్మవారి గ్రామోత్సవం వైభవంగా జరగనుంది. అనంతరం చిన్న చెరువులో కన్నుల పండువగా తెప్పోత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు భవనాసి వాసు, రామ్ ప్రసాద్, రామశేషు, మహిళా మండలి సభ్యులు శోభ, ఇందుమతి మరియు పట్టణంలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారి జయంతి వేడుకలతో నంద్యాల మెయిన్ బజార్ ప్రాంతమంతా భక్తి ప్రవచనాలతో మారుమ్రోగుతోంది. తెప్పోత్సవ వేడుకను విజయవంతం చేయాలని భక్తులకు ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు పిలుపునిచ్చారు. మన నంద్యాల అమ్మవార్షాలలో అమ్మవారి జయంతి సందర్భంగా 3 రోజులు కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిన్న అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పాలాభిషేకము, అలాగే ఈరోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వ్రతం చేయటం జరిగింది. దీనికి భక్తులు విరివిగా పాల్గొన్నారు. రేపు అమ్మవారి జయంతి సందర్భంగా ఉదయం 6:30 102 కలశాలతో నీళ్లు తీసుకొని అమ్మవారికి అభిషేక కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నంద్యాల ప్రజలందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. ఎందుకనగా మన అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠ జరిగి 60 సంవత్సరాలు అయినది. కావున ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని, అలాగే 10:30కు కుంకుమార్చన కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో కూడా పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. జై వాసవి. అమ్మవారి జయంతి సందర్భంగా నంద్యాల అమ్మవారిశాలలో 3 రోజుల కార్యక్రమం జరిగినాయి. ఈ రోజు వచ్చేసి అమ్మవారి వాసవి వ్రతం కార్యక్రమం ఉంది. దీనికి గాను ప్రజలందరూ పాల్గొన్నారు. అలానే మళ్ళీ 26వ తారీఖు వచ్చేసి 6:30కు మనకు 108 కలశాలతో గ్రామోత్సవ కార్యక్రమం ఉంటుంది. తర్వాత కుంకుమార్చన కార్యక్రమం ఉంటుంది. మళ్ళీ వచ్చేసి ప్రసాద వితరణ ఉంటుంది. సాయంకాలము 4 గంటల నుంచి ఊరేగింపుగా అమ్మవారిని తీసుకొని వెళ్ళి మన తెప్పోత్సవ కార్యక్రమం ఉంటుంది. ఈ చిన్న చెరువు కట్టలో తెప్పోత్సవ కార్యక్రమం ఉంటుంది. అమ్మవారిని తెప్పలో కూర్చోబెట్టి అమ్మవారిని తిప్పుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని తిలకించవలసిందిగా మరీ కోరుకుంటున్నాము. అలానే 60 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మరీ కోరుకుంటున్నాం. జై వాసవి. అమ్మవారి జన్మదిన సందర్భంగా 3 రోజుల కార్యక్రమం జరుగుతుంది. నిన్న పాలాభిషేకము, ఈరోజు అమ్మవారి వాసవి వ్రతం జరుగుతుంది. అందరూ పాల్గొన్నారు. రేపు అమ్మవారి జన్మదిన సందర్భంగా ఉదయం 6 గంటలకి కలశాభిషేకము, మధ్యాహ్నము 10:30కి కుంకుమార్చన, సాయంకాలం 4 గంటల నుంచి అమ్మవారి తెప్పోత్సవం జరుగుతుంది. అందరూ ఖచ్చితంగా రావాల్సిందిగా కోరుచున్నాము. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని నంద్యాల జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో భారీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. DM&HO కార్యాలయం నుండి సాయిబాబా నగర్ ఆర్చ్ వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ ప్రారంభించారు. జిల్లా మలేరియా అధికారి, జిల్లా ప్రోగ్రాం అధికారులు డెమో పామన్న, జిల్లా సహాయ మలేరియా అధికారి సత్యనారాయణ, రామ విజయారెడ్డి, నంద్యాల సబ్ యూనిట్ అధికారి వెంకటేశ్వరారెడ్డి, వంశీ, మలేరియా విభాగ సిబ్బంది మరియు నంద్యాల ఎల్కేఆర్ నర్సింగ్ కాలేజీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మలేరియా అంతానికి నడుం బిగిద్దాం, ఇప్పుడు మనం సాధించగలం అన్న నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. దోమలు అంతం, ఆరోగ్య శాఖ పంతం అంటూ సిబ్బంది మరియు విద్యార్థులు ఉత్సాహంగా ప్రతిజ్ఞ చేశారు. అందరికీ నమస్కారం. నంద్యాల జిల్లా ప్రజలందరికీ వైద్య ఆరోగ్య శాఖ తరఫున నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు 25వ తేదీన ఏప్రిల్ 25 ప్రపంచ మలేరియా దినోత్సవం. అంటే మలేరియా కూడా ఒక ప్రాణాంతకమైన వ్యాధి. సో ఈ వ్యాధి వల్ల కూడా గతంలో చాలా మరణాలు జరగడం జరిగింది. సో దానివల్ల ఈ జబ్బు కూడా
ప్రజల్లో విపరీతంగా రావడము, ముఖ్యంగా ఈ దోమల ద్వారా, ఈ మురికి నీటిలో పెరిగే దోమల ద్వారా, దోమకాటు వల్ల ఈ వ్యాధి రావడం, తద్వారా ఎన్నో మరణాలు సంభవించడం జరిగింది. కాబట్టి దీన్ని కూడా మనం నియంత్రించాలి, ఈ వ్యాధిని కూడా పూర్తిగా పాల్గొనాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ మలేరియా దినం జరుపుకుంటూ అవేర్నెస్ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ర్యాలీస్ ద్వారా కావచ్చు, కరపత్రికల ద్వారా కావచ్చు, మీడియా ద్వారా ఈ ప్రజలకు అవగాహన కల్పిస్తూ దోమలు కుట్టకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి దీనికి సంబంధించి ఈ రోజు మరి గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ రోజు ప్రపంచ మలేరియా దినం సందర్భంగా ప్రజలు అవగాహన కల్పించడానికి మన నంద్యాల పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తున్నాం. అలాగే పెరిఫెరల్ ఏరియాస్ లో అన్ని చోట్ల మండల లెవెల్లో కానీ, పిహెచ్ లెవెల్లో కానీ, వీళ్ళ సెక్రటరియట్ లెవెల్లో కూడా వారు మా డిపార్ట్మెంట్ తరఫున ఆశాలు, ఏఎన్ఎంలు, ఎమ్మెల్యేలు, డాక్టర్స్ అందరూ కూడా పాల్గొని ఈ రోజు ఆ మండల లెవెల్లో ర్యాలీ నిర్వహించి ప్రజలు అవగాహన కల్పిస్తా ఉన్నారు. ఈ సంవత్సరము మరి గౌరవ కలెక్టర్ మేడం గారి ఆదేశాల మేరకు పూర్తిగా ఈ సంవత్సరం కూడా కేసులు రాకుండా ఖచ్చితంగా, అలాగే మలేరియా ద్వారా డెత్ రాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా మలేరియా డెత్ రాకుండా చూసుకోవాలి. కాబట్టి ఎవరు కూడా దీని ద్వారా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మనం ల్యాబ్ టెక్నీషియన్స్ ఎక్కువగా అప్రమత్తం చేయడము, మెడికల్ ఆఫీసర్ ఫీవర్ వచ్చిన వెంటనే ఓపీలో చూసేటప్పుడు ఖచ్చితంగా టెస్ట్ చేయించడము, తద్వారా ప్రజలు అవగాహన కల్పించే దోమలు ముఖ్యంగా మనకు ఈ మురుగునీటిలో పెరిగే దోమలు ఎక్కువగా ఫిమేల్ అనాప్లస్ మిస్కిటోస్ ఎక్కువగా కుట్టడం వస్తుంది. సో మురుగునీరు మనకు నిల్వ ఉండకుండా డ్రైన్స్ బాగా క్లీన్ చేసుకోవడము, తర్వాత నీరు నిల్వ ఉండకుండా ఖచ్చితంగా దోమలు ఉండదు అన్నమాట, ఫ్రీగా ఫ్లో అవుతూ ఉంటాయి. కాబట్టి డ్రైన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా క్లీన్ చేసడము, చెత్త చెదరము డ్రైన్స్ లో వేయకుండా చూసుకోవడము, అలాగే ఇంట్లో దోమలు లేకుండా దోమతెరలు వాడడం కావచ్చు, లేకపోతే వాళ్ళు మస్కిటో కాయిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే ప్రజలు మరింతగా మన జిల్లా ప్రజలందరూ కూడా ఈ బారిన పడకుండా ఉండాలని కోరుకుంటూ, అలాగే వైద్య ఆరోగ్య సరఫరా ఈ రోజు మనం అందరూ కూడా ఈ మలేరియా డిపార్ట్మెంట్ వారు, మన కాలేజీ వారు, పిల్లలందరూ కూడా పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం చేస్తుంది. నంద్యాలలో బానుడి బగబగలు మొదలయ్యాయి. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ శేషన్న హెచ్చరించారు. వేసవి తీవ్రతపై మున్సిపల్ కార్యాలయం నుంచి ఆయన జారీ చేసిన తాజా సూచనలు ఇప్పుడు చూద్దాం. అందరికీ నమస్కారం. వేసవి కాలం ఎంటర్ అయిపోయింది చాలా సీరియస్ గా. ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంకేతాలు ఏంటంటే ఎలినో అనేటువంటి యొక్క వేసవి విపరీతంగా వస్తుంది. టెంపరేచర్ చాలా హైగా ఉంటుంది. అందువల్ల దీని నుంచి రక్షించుకోవాలని అనుకుంటున్నగా అందరూ కూడా వడదెబ్బ నుంచి రక్షింపబడాలంటే ఆ ప్రామాణికాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించాలి. ఎండ పొద్దున బయటికి రాకూడదు. అందులో భాగంగానే నేటి దినాన వాటర్ సప్లై గురించి ఒక రివ్యూ అయింది. మున్సిపాలిటీలో రానున్నటువంటి వేసవి కాలంలో డ్రింకింగ్ వాటర్ సప్లై 100% సప్లై అవుద్దా కాదని వేసి రివ్యూ అయింది. గౌరవ న్యాయశాఖ మంత్రి గారు, జిల్లా కలెక్టర్ ద్వారా మేము వారికి రిపోర్టు సబ్మిట్ చేసాం. టౌన్ లో ఎక్కడ కూడా వాటర్ ప్రాబ్లం రాకుండా అన్ని చర్యలు ఉంటాయి చేస్తామని చెప్పాం. అందులో భాగంగానే టౌన్ లో ఏ ప్రాంతంలో కూడా వాటర్ డెఫిషియన్సీ రాకుండా, వాటర్ ప్రాబ్లం రాకుండా అన్ని చర్యలు మా ఇంజనీరింగ్ సెక్షన్ ద్వారా చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాల్సిందంటే వాటర్ సప్లై సంబంధించి ఎలాంటి ఆందోళన వద్దని కోరుతున్నాం. అయితే మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే వాటర్ సప్లై ఏదైతే మేము ఇస్తా ఉన్నామో దాన్ని మీకు ఎంతవరకు అవసరం ఉందో అంతవరకు ఆడుకోండి. దుబారా చేయదలేసి కోరుతున్నాం. మీకు అవసరం లేకపోతే ఇంకా ట్యాప్స్ కట్టేయండి. అది వేరే వాళ్ళకు ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని గమనించుకొని అందరూ కూడా దుబారా చేయదలేసి కోరుతున్నాం. అదేవిధంగా వాటర్ ఛార్జెస్ కట్టాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు కూడా సకాలంలో అది క్లియర్ చేస్తే కనుక వాటర్ సప్లైని ఇంకా చక్కగా ఇచ్చేటువంటి స్కోప్ ఉంటుంది. కాబట్టి వాటర్ ఛార్జెస్ డ్యూ ఉన్న వాళ్ళు కట్టాల్సి కోరుతున్నాం. అదేవిధంగా ఇంకో విషయం, సెన్సెస్ ఆఫ్ ఇండియా వాళ్ళు సెన్సెస్ ఎలిబరేషన్ స్టార్ట్ చేశారు. ఈ యొక్క సెన్సెస్ లో ఈసారి ఒక కొత్త అధ్యాయం పెట్టారు. అదేంటంటే సెల్ఫ్ ఎలిబరేషన్ అనేటువంటి కార్యక్రమం పెట్టారు. ఎవరైనా కానీ సెన్సెస్ ఎన్యూమరేటర్తో సంబంధం లేకుండా వాళ్ళే స్వతహాగా సెన్సెస్ సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి యాప్ వస్తుంది. ఆ యాప్ ద్వారా మీరు ఇంట్లో కూర్చొని మీ యొక్క హౌస్ లిస్టింగ్ డేటా అంతా కూడా యూ కెన్ అప్లోడ్. మా యొక్క సచివాలయం నుంచి సెక్రటరీస్ వస్తారు. వచ్చినప్పుడు వారిని అడిగి ఈ యొక్క సెన్సెస్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క వివరాలన్నీ కూడా
అందులో మీరు అప్లోడ్ చేయాలని చేసి అందరినీ కోరుతూ ఉన్నాం. రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ కానీ అలాగే అపార్ట్మెంట్లలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వంగా అందించినటువంటి చక్కటి ఈ యొక్క ఫెసిలిటీ ఏదైతే ఉందో దాన్ని సజ్జనపరచుకోవడం కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెట్రోల్ డీజిల్ కొరతపై సిపిఎం నిరసన. గాంధీ చౌక్ సెంటర్లో ఆందోళన. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమే కారణమని ధ్వజం. నంద్యాలలో ప్రపంచ మలేరియా దినోత్సవం. ఘనంగా అవగాహన ర్యాలీ. మార్కెట్ యార్డు స్థలం రైతులకు అంత ఉపయోగకరంగా లేదు. టీడీపీ కార్యాలయానికి కేటాయింపులపై జేడి రామాంజనేయులు సంచలన వ్యాఖ్యలు. ఎండల పట్ల అప్రమత్తత. పెరుగుతున్న ఎండల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ శేషన్న సూచన. నంద్యాలలో ఘనంగా ప్రారంభమైన వేసవి హాకీ శిక్షణ శిబిరం. బడి పిలుస్తోంది వినూత్న ప్రచారం. నంద్యాల జిల్లా పెసరవాయిలో ఉపాధ్యాయుల వినూత్న ప్రచారం. నంద్యాలలో వైభవంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.